చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలపాలో చర్చించుకున్నామని మహబూబాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రరావు అన్నారు. పార్టీ మండల అధ్యక్షులు కార్యకర్తలతో టీడీపీ జిల్లా ఆఫీసులో వారు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న మళ్లీ సమావేశమై కార్యకర్తల నాయకుల అభిప్రాయాలతో ఏ పార్టీకి మద్దతు తెలపాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు గారి నాయకత్వం ఆవిర్భావం నుంచి మొట్టమొదటిసారి తెలంగాణలో మరి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ల పోటీ చేయకుండా మరి నిర్ణయం ప్రకటించడం జరిగింది. ముఖ్య కారణం మీకు తెలిసిన విషయమే. మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అనేక కేసులలో ఇబ్బందులు పెడుతున్న వైఎస్ సైకో జగన్ ప్రభుత్వం మరి కేసుల మీద కేసులు పెడుతూ చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో అక్రమ కేసులో 53 రోజులు ఉంచడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీ కొన్ని నిర్ణయాలు తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోలేక మరి ఎలక్షన్లో నిలబడకుండా పోటీకి దూరంగా ఉండడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. మరి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్న ఈ పార్టీని కనీసం నిలబడ్డ పార్టీలు కూడా మరి తెలుగుదేశం పార్టీ ఒక ఆవశ్యకతని ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి హృదయంలో మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీ రామారావు గారి హృదయాల్లో అందరు హృదయాలు ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీని మరి ఈరోజు నిలబడ్డ పార్టీలు ఏవి కూడా సంప్రదించకుండా మరి మాకు మద్దతు అడగకుండా మరి ఈరోజు తత్సారం చేస్తూ వారి పబ్బం వారే కడుపుకుంటూ ఉన్నారు. మరి మా తెలుగుదేశం పార్టీ ఉన్న క్యాడర్ని మేము ఈ నెల 24వ తారీఖున అందరం కూర్చొని పార్టీ నియోజకవర్గంలోని అందరి క్యాడర్లను కూర్చొని ఒక నిర్ణయం ప్రకటిస్తున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ఏ పార్టీకి మద్దతు చేయాలన్నది ఆ రోజు నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు మన భద్రాచలంలో మరి అక్కడ కూడా స్థానిక నాయకత్వం వారిని నిర్ణయం చెప్పడం జరిగింది. పినపాకల, ఇల్లందులో, అదే నర్సంపేటలో, ములుగులో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వారిని నిర్ణయం తీసుకొని సపోర్ట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మహబూబాబాద్లో కూడా మరి 24వ తారీఖు నాడు మన ఏ పార్టీకి మద్దతు చేయాలని నిర్ణయం మా రాష్ట్ర పార్టీ స్థానిక పార్టీలకి ఉపజెప్పింది కాబట్టి ఆ రోజు నిర్ణయం ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారిని అక్రమ కేసు నుంచి మరి నిన్న హైకోర్టు మరి తీర్పిచ్చి పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చటం, మరి అసలు వారు కోర్టు చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది వైఎస్ జగన్ ప్రభుత్వానికి. వారి మీద ఆధారాలు లేకుండా